కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇది కరెక్టేనా? కీలక నేతలు ఇద్దరు కూడా, పొంగిలేటి అండ్ జూపల్ ఇద్దరు కూడా కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో. అటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కీలక నేతలను ఖమ్మం జిల్లా నుంచి సస్పెండ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన టీవీ వీక్షకులకు ఛానల్ నమస్కారం అన్న. అయితే మొదట్లో కూడా మనం ఎప్పటికప్పుడు కేసీఆర్ చేతిలో బాధితుల మీద కాంగ్రెస్ పార్టీ సానుభూతిని ఆలోచిస్తుంది. కేసీఆర్ చెప్పే మాయ మాటలకు మోసపోవడం, కేసీఆర్ చెప్పినట్టు చేసి వాళ్ళు ఇవాళ కూడా నిన్నమొదటి దాకా వాళ్ళు కేసీఆర్ కి అనుకూలంగా పనిచేసి కేసీఆర్ చేతిలో వాళ్ళు కీలు బొమ్మలుగా తెలంగాణ ప్రజలకు ఎంత ద్రోహం చేసినో చూసినాం. అదే సమయంలో వాళ్ళ ద్రోహం కంటే కూడా ఇవాళ వాళ్ళ కేసీఆర్ చేతిలో మోసపోయినందుకు మేము ఒక స్థాయిలో ఎక్కువ కొంత మేము సానుభూతితో ఉన్నాం. సరే రేపు వాళ్ళు రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ రాజకీయ వైఖరిని ఎట్లా ఉంటాయి దాన్ని బట్టి నెక్స్ట్ అది. అయితే మేము ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం, కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాలు ఎట్లా సాధించుకోవాలి, తన కుటుంబాన్ని ఆర్థికంగా రాజకీయంగా ఎట్లా సుస్థిరపరచుకోవాలనే లక్ష్యంతో తప్ప తెలంగాణ ప్రజల కోసం ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒక విజన్తో కానీ లేకపోతే ఒక ముందు చూపుతో కానీ ఎప్పుడు పనిచేస్తలేదు. అదే సమయంలో వాళ్ళ నాయకులు వాళ్ళ మోసపోయింది అంటే వాళ్ళు నిన్నమన్నా కూడా వాళ్ళ చేతులు వాళ్ళ మందిరంలో తింటలే కదా నిన్నమన్నారు దాకా వాళ్ళు కూడా ఇదే చేస్తున్నాం. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు రేపు ఏం జరుగుతున్నాయి ఎటుపోతున్నాయి అని కానీ మళ్ళా భిన్నమైన కోణంతో చూడొచ్చు. అదే సమయంలో మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఇప్పటికైనా కొంతమందికైనా తెలంగాణ ప్రజలకు తెలంగాణ పార్టీ నాయకులకు కేసీఆర్ నిజ స్వరూపం తెలిసింది. కేసీఆర్ ని మోసం నమ్మకుండా కేసీఆర్ తో ఎట్లా అప్రమత్తంగా ఉండాలి అనే దాని మీద వాళ్ళు ఒక ముందు చూపుతూ ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఒక కీలకమైనటువంటి నేతలు. సో వాళ్ళు చెప్తున్నటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారము వాళ్ళు కొంతకాలంగా పార్టీలో ఉంటూ అధికార పార్టీలో ఉంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఆత్మీయ సమ్మేళనం పేర్లతో ఇతర పార్టీ నేతలతో మాట్లాడుతూ అధికార పార్టీలో ఉంటూ ఆ పార్టీకి ద్రోహం చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఈరోజు సస్పెండ్ చేస్తున్నామని చెప్తున్నారు. రెడ్డి గారు చెప్పండి. అయితే ఏమంటున్నామంటే మా పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఉంటుందా, ఆగ్రహ సమ్మేళనాలు పెట్టుకుంటుందా, అది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత అంశం. అది వాళ్ళకి తెలుసు తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ మీద లేదా బీఆర్ఎస్ మీద నమ్మకం పోయింది. వాళ్ళు చెప్పిన మాటలు ఏవి అమలు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు ఏర్పాటు తర్వాత రెండు అంశాలను వేరువేరుగా చూసినప్పుడు 2014 దాకా ఏ అంశాలైతే కేసీఆర్ చెప్పిందో వాటికి పూర్తి వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేస్తున్నారు. కేసీఆర్ తో ఏ వ్యక్తులు 2014 ముందు కలిసి పనిచేసిందో 2014 ముందు తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్ర సమితితో కానీ కలిసి పనిచేసిన చాలా మంది నాయకులు ఇవాళ ఆ పార్టీకి శత్రువులు. ఎందుకు కారణం అంటే టీఆర్ఎస్ మూడు సిద్ధాంతం ఏదైతే ఉందో అది పూర్తిగా దాన్ని కేసీఆర్ వదిలిపెట్టిండు. కాంట్రాక్ట్ రూట్ లో పోతున్నాడు. ఇవాళ ఆంధ్ర బిర్యానీ మీద మాట్లాడినా, ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారుల మీద మాట్లాడినా, ఆంధ్రలో ఉన్న నాయకుల మీద మాట్లాడిన కేసీఆర్ ఇవాళ వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తున్నారు. మనం చూస్తున్నాం ఆంధ్ర పెట్టుబడిదారులకి ఇవాళ వ్యాపారాల అవకాశాలు ఉన్నాయి. ఆంధ్ర నాయకులకి ముఖ్యమైన పదవులు. తెలంగాణలో ఎవరైతే వ్యతిరేకించిందో వాళ్ళను ఇవాళ ఆందోళన తీసుకుంటూ వస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తరిమి తెలంగాణ ఉద్యమకారులను వేటాడో వాళ్ళే వాళ్ళ అధికారంలో ముందస్తులు ఉన్నట్టుగానే మీరు తెలంగాణ హైదరాబాద్ లో తీసుకున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఏర్పాటైనాక టీఆర్ఎస్ చేరింది. అట్లనే మంత్రి ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, మేడ్చల్లో చూస్తున్నాం. తెలంగాణ ఏర్పాటైనాటికి తెలుగుదేశంలో ఎంపీ ఆయన రెండోసారి కదా తెలంగాణ టీఆర్ఎస్ చేరింది. చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు ఆదిలాబాద్ దాకా ఇటు మలపల్లి దాకా ఎవరు చూసినా కూడా తెలంగాణను ఎవరైతే వ్యతిరేకించిందో తెలంగాణ ఏర్పాటును ఎవరైతే పూర్తిగా రకరకాల కోణాలు అడ్డుకున్నారో వాళ్ళ కేసీఆర్ కేసుపాటు లేదు. దానికి గల కారణం ఏంటి అంటే కేసీఆర్ అసలు రూపం అప్పుడు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం తెలంగాణ అవసరాలను పక్కన పెట్టి తన కుటుంబము రాజకీయ అవసరాల కోసం చూస్తున్నాడు. ఇవాళ చూడన్నా
దళిత మన తెలంగాణకు ముందు దళిత ముఖ్యమంత్రి అన్నాడు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ కుటుంబం అన్నాడు. ఇక కాపలా కుక్కలే కూడా ముఖ్యమంత్రి పదవి వద్దన్నాడు. బిడ్డ అమెరికాలో ఉంది, కొడుకు అమెరికాలో ఉన్నాడు, మియా బీబీ ఇద్దరమే ఉన్నాం, పావు చేరు పోసుకుంటే పొద్దుమాపు అయితే అన్నాడు. కానీ ఇవాళ ఒంటింట్లో కూర్చొని క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకునే స్థాయిలో కొడుకు మంత్రి, మల్లు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ తీసుకొచ్చి పెడతాడు, ఇంకొక అడగుడు బిడ్డని ఎంపీ చేస్తాడు, చుట్టాలందరినీ కార్పొరేషన్ చైర్మన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ మాటలైతే చెప్పిండో వాటి కాంట్రాస్ట్ గా పనిచేస్తున్నాడు. దాంతో పాటు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, లేదు. దళిత ముఖ్యమంత్రి లేకపోగా 3 ఎకరాల భూమి లేదు. తర్వాత 2 బెడ్రూమ్ల ఇల్లు అన్నాడు, లేదు. KG2 PG అన్నాడు, లేదు. తర్వాత జిల్లాకు మెడికల్ ఆసుపత్రి అన్నాడు.